ఐపీఎల్ 17వ ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ చేరింది. మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచిన కేకేఆర్ సగర్వంగా తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 155 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం కేకేఆర్ 13.4 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. ఈ సీజన్లో వరుస విజయాలు సాధిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫైర్లో సన్రైజర్స్ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 159 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్ 2024లో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. పవర్ ప్లే ముగిసేసరికి 63 పరుగులతో 1 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సన్రైజర్స్ బౌలర్లు కేకేఆర్ ఓపెనర్లు గుర్బజ్ 23, సునీల్ నారాయణ్ 21ను పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు బ్యాట్ జులిపించారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయారు. ఎడాపెడా 4లు, 6లు కొడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే 13.4 ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన సన్రైజర్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా అభిషేక్ శర్మ 3 పరుగులతో సింగిల్ డిజిట్లకే అవుట్ అయ్యారు. నితీష్ రెడ్డి 9, షాబాజ్ డకౌట్లు సైతం అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో సన్రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్ త్రిపాఠి 35 బంతుల్లో 50 రన్స్ చేసి, హెన్రిచ్ క్లాసెన్ 21 బంతుల్లో 32 రన్స్ చేసి నిలబడ్డారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కోలుకున్నట్లే అనిపించింది. కానీ ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో సన్రైజర్స్ పతనం వేగంగా సాగింది. చివరిలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 24 బంతుల్లో 30 రన్స్తో రాణించడంతో 150 పరుగుల మార్కును దాటింది. చివరకు 19.3 ఓవర్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ విజయంతో మే 26న జరిగే ఫైనల్ పోరుకు కేకేఆర్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్ చేరేందుకు సన్రైజర్స్కు మరో ఛాన్స్ ఉంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో సన్రైజర్స్ మే 24న క్వాలిఫైర్ 2 ఆడనుంది.